నేటి ముఖ్యాంశాలు. ఘనంగా గురు మల్లికార్జున అప్పాజీ జన్మదిన వేడుకలు. ఉప రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది లేక వారానికి ఒకరోజే స్లాట్ బుకింగ్. ఇబ్బందుల్లో వినియోగదారులు, వాహనదారులు. పాపం లారీ ఓనర్ భీమ్రావు, సమయానికి ఇన్సూరెన్స్ కట్టినా లాభం లేకపోయింది. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కర్ణాటక రాష్ట్రం యాదగిరి తాలూకా మాల్రాజా గ్రామ శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మల్లికార్జున అప్పాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి MCH లో గర్భవతులకు, రోగులకు పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. తాండూరు పట్టణ ప్రజలకు, తాండూరు ప్రాంత ప్రజలందరి కూడా నమస్కరించి తెలియజేయడం ఏమనగా, ఈరోజు 18/6/2024 మంగళవారం రోజు చాలా శుభదినం. గురు మల్లికార్జున అప్పాజీ గారి పుట్టినరోజు సందర్భంగా తాండూరు పట్టణం కర్ణకోడు గ్రామంలో శ్రీ మల్లికార్జున చారిటబుల్ ట్రస్ట్ ఆయన ఒక సన్నిధానం, అక్కడ మందిరం నిర్మాణం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆయన పుట్టినరోజు ఉన్నందున ఈరోజు మాతా శిశు ఆసుపత్రి నందు పండ్లు, బ్రెడ్లు పంచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి దైవ కార్యంలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరూ కూడా, అప్పాజీ భక్తులందరూ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. మరి మల్లికార్జున అప్పాజీ గారి జన్మస్థలం మాల్రోజా గ్రామం. వాళ్ళ తల్లిదండ్రులు హనుమంతరాయ వాళ్ళ కుమారుడైనటువంటి శ్రీ మల్లికార్జున అప్ప గారి ఈ భూమి మీదకి వచ్చి ఈ యొక్క భక్తులని కోరికలు తీర్చి, మనకు మానవ జన్మలం మనం మనకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అటువంటి బాధలు, కష్టాలు తీర్చి మనకు మంచి మార్గదర్శనం చూపించడానికి దైవ సంభూతుడైనటువంటి గొప్ప మహనీయుడు, ఆ భగవంతుడు పంపించిన ఆ శివుని యొక్క రూపంతో మానవ జన్మకు వచ్చినటువంటి శ్రీ మల్లికార్జున అప్ప గారి పుట్టినరోజు జరుపుకోవడము చాలా మాకు సంతోషదాయకం. ఏ జన్మ పుణ్యఫలమో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడము మాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎంతోమంది మహనీయులు, ఈ సత్పురుషులు ఈ యొక్క భూమిపైన పుట్టిండ్రు. ఈ యొక్క భూమిపైన రాముడు పుట్టిండు, కృష్ణుడు పుట్టిండు, రాఘవేంద్ర స్వామి పుట్టిండు. ఎంతోమంది మహనీయులు, గురువులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమి పైన ఈరోజు మల్లికార్జున అప్పాజీ గారు కూడా మన యొక్క దీంట్లో ఉండడము, మనం ఆయన వెంట నడవడము, ఆయన భక్తి మార్గంలో మనం అందరం కూడా కలిసిపోవడము చాలా సంతోషము. ఏ పుణ్య ఫలమో, పూర్వజన్మ సుకృతమో ఆయన ఎంట మేముండి ఆయన యొక్క ఈరోజు జన్మదిన కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ధర్మీది రవిశంకర్ చంద్రకళ గారికి మేము ఎప్పుడు కూడా తాండూరు పట్టణ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యంలో అందరు భాగస్వామ్యులై ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినట్లయితే రేపు మన పిల్లలకు మంచి భవిష్యత్తు మార్గానికి ఒక బాట వేసిన వాళ్ళం అవుతాం. అందరు కూడా సెల్ ఫోన్లో, టీవీలలో మునిగి తేలుతున్నారు. భక్తి మార్గంలో కూడా ఒక మంచి ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో కూడా అందరు కూడా పాల్పంచుకొని ఇటువంటి దైవ కార్యంలో అందరు కూడా ముందుకొచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భక్తులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, శ్రీ గురు మల్లికార్జున అప్పాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భద్రప్ప గుడిలో కూడా అన్నదాన కార్యక్రమం కలదు. రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఉప్మా, అక్కడ భక్తులందరూ చెద్దర్లు కూడా, దుప్పట్లు కూడా వంచడం జరుగుతుంది. మరి మాల్రోజా గ్రామం నందు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్ని భజన కార్యక్రమాలు, కీర్తనలు కూడా సాయిబాబా గుడి వాళ్ళతో ద్వారా భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్నిటికీ నేనున్నా అని చెప్పి అందరినీ ఏకతాటిపై తెచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ధర్మీది రవిశంకర్ చంద్రకళ గారికి మరొక్కసారి హిందూ మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళతో హృదయపూర్వక
భక్తులకు అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగస్వామ్యులైనటువంటి భక్తులు పటేల్ కిరణ్ ప్రతి ఒక్కరు కూడా అప్పాజీ భక్తులు ఏమైతే ట్రస్ట్ మెంబర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై మల్లికార్జున అప్పాజీ. తాండూరు ప్రాంతానికి మల్లికార్జున అప్పాజీ పరిచయం కావడం చాలా మాకు సంతోషకరంగా అవుతుంది. ప్రతి ఇంటి కష్టాలు అప్పాజీ మాకు దూరం చేస్తున్నాడు. ఆయన పుణ్యం ద్వారా మేము చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ట్రస్ట్కు భాగస్వాములే. ఎవరు నాది కాదు, మేము భూమి ఇచ్చినామని కాదు, ఏది కాదు, అందరు కలిస్తేనే ఒక శక్తి ఏర్పడుతుంది. అప్పాజీ అట్లా ఆ విధంగా అందరికీ కలుపుతున్నాడు. ఎవరెవరు ఏ సేవ అందిస్తారో అది మనకే తెలియదు, కానీ అప్పాజీ మనతో చేపిస్తాడు. ఇందులో అనాథ పిల్లలకు కూడా ఆశ్రయం ఉంది. వృద్ధాశ్రమం కూడా చేయమని ఫస్ట్ అప్పాజీ గారు అదే చెప్పారు. ఇక్కడ కన్నకోట దగ్గర ఆశ్రమం తయారవుతుంది. ఈరోజు అప్పాజీ బర్త్డే సందర్భంగా అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయం దగ్గర మల్లికార్జున అప్పాజీ జన్మదిన సందర్భంగా పాదచారులకు, కూలీలకు, తదితరులకు ఉచిత అల్ప ఆహారాన్ని అందజేశారు. అనిపిస్తలేదు. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆర్బీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువుకోలేని పరిస్థితిలో ఉన్న బీద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని తెలిపారు. నేను కరణ్కోట్ రేషన్ కార్డు మన తాండూరులోనే ఉందా? ఈరోజు శ్రీ మల్లికార్జున ముత్యం గారి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక పైన ఉన్న అందరికీ నమస్కారాలు. వేదిక ముందు ఉన్న చిన్న పిల్లలకు ద్వారా చాలా పనులు ఇక్కడ చేయించుకోవడం జరిగింది. 90% పనులు కూడా ఇక్కడ పూర్తయినాయి. విద్యార్థులకు సంబంధించిన సౌకర్యాలు కానీ అన్ని కూడా మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్న, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. చాలా ఏమంటారు స్థాపించినప్పటి నుంచి యాలాల్ మండలంలో బెన్నూరు దగ్గర సంస్థ స్థాపించిండు. దాదాపుగా 150 మందికి లోకల్ వ్యక్తులకి అక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించిన వ్యక్తి గొప్ప వ్యక్తి వాళ్ళు. అదేవిధంగా మనకు తెలియదు, మాకు తెలుసు, అక్కడ ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజులు కడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అది ఆయన చెప్పాడు బయటికి. ఆయన ఏంటంటే మాట తప్పడు, మడమ తిప్పాడు అనే దానికి ఉదాహరణ బుయ్యని శ్రీనివాసరెడ్డి మరియు ఆయనకు అదేవిధంగా తగినటువంటి సరళ మేడం గారు. అదేవిధంగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తాండూరు ప్రాంతంలో ఎక్కడ ఏ ఆపత్తి ఉన్నా డబ్బులు విద్యార్థులకు పంపిణీ చేయడం కానీ, ఇంకోటి మొన్ననే మొత్తం విద్యార్థులందరికీ 10th లో ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లో గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ పిలిపించి ప్రతి పాఠశాల నుంచి వాళ్ళకి సన్మానించి అందరికీ మంచి ఆతిథ్యం ఇచ్చి పంపించినటువంటి గొప్ప మనసు వాళ్ళది. మేమైతే ఏమంటారంటే ఎక్కడైతే ఉపాధ్యాయులు గాని గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉన్నట్లు. ఎందుకంటే విద్యార్థులకు సేవ చేయడం అనేది ఒక గొప్ప భాగ్యము. ఆ ఉపాధ్యాయులకు, పాఠశాలలకు మీరు చేసే సేవ మీ భవిష్యత్ తరాలకు కూడా మీకు మంచి జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే వాళ్ళు ఎట్లాంటిదంటే గుడులన్నా బడులన్నా చాలా ఇష్టం. జూనియర్ కాలేజీలో దాదాపుగా 1,00,000 పెట్టి ఒక బోరింగ్ వేయడం జరిగింది. ఎప్పుడో ఎలక్షన్ ముందే
పాఠశాలల పట్ల గుడుల పట్ల ఇద్దరు దంపతులు చాలా మక్కువ కలిగిన వాళ్ళు కావున మీ ఇదే విధమైన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ భవిష్యత్తులో ఎంతో మందికి మీ ఆపన్న హస్తాలు అందిస్తూ ముందుకు తీసుకుపోతారని, ఎందుకంటే మర్చిపోయిన చెప్పలేకపోయినా. తాండూరు మండలం చిట్టిగణపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మీది రవిశంకర్, చంద్రకళ, పూజారి పాండు, ప్రభాకర్ రెడ్డి, పటేల్ కిరణ్, అంజల్ రెడ్డి, ఎంపీటీసీ శాంతు తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, కిరణ్ పటేల్ గారు ఈ కార్యక్రమాల్లో ఇచ్చేసి మా పాఠశాలకు ఈ నోట్బుక్స్, పిల్లలకు సంబంధించినటువంటి నోట్బుక్స్ ఆ గురూజీ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాలకు వచ్చేసి ఈ వితరణ చేస్తున్న సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అంతేకాకుండా ఇంతకుముందు కూడా మా ప్రభాకర్ రెడ్డి గారు మా పాఠశాలకు విద్యార్థులకు భోజనం చేయడానికి ప్లేట్లు కూడా అప్పుడు వితరణ చేసిండ్రి. కాబట్టి అందుకూర కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమాల్లో కూడా మాకు ప్రతి విషయంలో కూడా అండగా ఉంటూ ప్రతి దానికి సహకారము అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బోలో భారీ భద్రేశ్వర మహారాజ్ కీ జై. అందరికీ శరణార్థులు. ఈరోజు మన భారీ భద్రేశ్వర దేవాలయంలో మన అప్పాజీ గారి ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇక్కడ భద్రేశ్వర దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన యువజన సభ్యులందరూ కూడా మనసా వాచ అని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే ప్రారంభించిందో ఆది భద్రేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు మేమందరూ చాలా గర్విస్తూ సంతోషిస్తున్నాము. ఇంకా చాలామంది ఇప్పటికే ఇది జూలై, ఆగస్టు నెలలో కూడా కొంతమంది వచ్చి వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మీ పేర్లని నమోదు చేయదలుచుకుంటే ఈ యువదలు ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ గారు కానీ, లేకపోతే ట్రెజరర్ కానీ వాళ్ళని సంప్రదించి మీరు మీ పేర్లని నమోదు చేసుకోండి అని ఈ భావి భద్రేశ్వర ఆశీర్వాదము ఉన్నంత వరకు మేము ప్లస్ సమాజము, యువదలు వాళ్ళము కలిసి మాతోని ఎంతైతే అంత మేము సహకరిస్తాము. వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇట్లనే మనం కొనసాగదామని भद्रेश्वर आशीर्वाद हाय नमस्ते, हैदराबाद से टॉलीवुड टाइगर टीम। आज अपना कर्नाटक के मल्लिकार्जुन मुखिया अप्पा जी को जन्मदिन मुबारक है। अप्पा जी ऐसे बर्थडे सर्व कर देना, ऐसी ही रहना बोल के दुआ कर देंगे। जय मल्लिकार्जुन मुखिया। తాండూరు పట్టణంలోని ఉప రవాణా శాఖ కార్యాలయ పని దినాలు ఒకప్పుడు వారానికి 2 రోజులు ఉండేది. కానీ 5 నెలల నుండి వారానికి 1 రోజు మాత్రమే స్లాట్ బుకింగ్ కార్యాలయ పని దినం ఒకే ఒక్క అవకాశం కల్పించినందుకు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, రెన్యువల్, లెర్నింగ్ లైసెన్స్, హెవీ లైసెన్స్, వాహనాల ఫిట్నెస్ తదితర పనుల నిమిత్తం తాండూరు పట్టణంలోని ఉప రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం వాహనదారులు బారులు తీరారు. గతంలో 2016లో నాటి రవాణా శాఖ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యాలయంలో అప్పటి కంప్యూటర్లు ఇప్పుడు కూడా వాడుతూ ఉన్నారు. కంప్యూటర్లు మరమ్మతుకు నోచుకోకుండా పాత కంప్యూటర్లే ఉన్నందువల్ల ఆపరేటర్లు, వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వికారాబాద్ జిల్లాలోనే రవాణా శాఖ అత్యధిక లాభాలు గడిస్తున్న తాండూరు పట్టణంలో ఉప రవాణా శాఖ కార్యాలయం పని దినాలు మాత్రం ఒక్కరోజే ఉండడం పట్ల వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని దినాలు పెంచాలని పలువురు కోరుతున్నారు. కార్యాలయం శిథిలావస్థకు చేరినా ఎవరు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సాధించి తాండూరు పట్టణ ఉప రవాణా శాఖ ఆధునీకరణకు మరియు పని దినాల పెంపుకు కృషి చేయాలని కోరుతున్నారు. శ్రీ సాయి లారీ ట్రాన్స్పోర్ట్ కు చెందిన భీమరావు తన దగ్గర ఉన్న ఓ లారీకి ఇన్సూరెన్స్ నిమిత్తం తాండూరు పట్టణంలోని ఓ ఇన్సూరెన్స్ కార్యాలయంలో చెక్కును గత మే నెల 27న అందజేశారు. కాగా తన అకౌంట్ లో ఉన్న డబ్బులు కాస్త లారీ ఈఎంఐకి కట్ కావడంతో ఇబ్బందులు పడ్డారు.
తెలిపారు. తన ఇన్సూరెన్స్ రెన్యువల్ కాలేక ఇన్సూరెన్స్ కార్యాలయ సిబ్బంది కాస్త లేటుగా ఆయనకు తెలిపారు. తన లారీ జూన్ 6న ప్రమాదం జరిగింది. లారీ పనికి రాకుండా పోయింది. ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించానని అనుకున్న భీమరావుకు 7వ తేదీన ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించలేదని, చెక్ బౌన్స్ అయిందని ఇన్సూరెన్స్ సిబ్బంది చెప్పడంతో ఆయన అవాక్కయ్యారు. సుమారు 4-5 లక్షల వరకు ఆ లారీ ఖర్చు అవుతుందని, ఇప్పుడు తన పరిస్థితి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యాలయ సిబ్బంది పట్ల అసహనం వ్యక్తం చేశారు. అయితే 27/4 2 గంటల పాలసీలు డ్యూ ఉన్నాయి. అయితే వీళ్ళకు నేను 1,70,000 చెక్ ఇచ్చిన. అయితే ఏమైంది సార్, వీళ్ళు చెక్ క్లియరెన్స్ చేయడానికి వారం పట్టింది. 2వ తారీఖు చెక్ క్లియరెన్స్ పోయింది. అయితే ఏమైంది, 1వ తారీఖు నా చెక్ల బ్యాలెన్స్ ఉంది. అయితే 1వ తారీఖు ఏమైందంటే నా ఈఎంఐ డెబిట్ అయింది బండిది. ఇది 2వ తారీఖు చెక్ క్లియరెన్స్ బోనస్ అయింది. 3వ తారీఖు బండి పడ్డది. అయితే వీళ్ళకి దొరికిన నిమిత్తం అదే. అయితే వీళ్ళకి తెలియదేమో బండి ఎప్పుడు పడ్డది, ఇట్లా జరిగింది, చెక్ బోనస్ అయితే వీళ్ళకి అంత తొందరగా ఇన్ఫర్మేషన్ రాదు కదా. నాకైతే మెసేజ్ వచ్చింది. అయితే వీళ్ళకి నేను తొందరగా ఫోన్ చేసిన, సరే ఇట్లా నాది చెక్ అయితే బోనస్ అయింది, మరి ఏంటి పరిస్థితి. అయితే ఈయనేమన్నాడు, నేను మోహన్ అని. అయితే ఏమన్నాడు, సరే సార్ మీరు తొందరగా నాకు పైసలు ఇచ్చేయండి, నేను పాలసీ కంటిన్యూ. పాలసీ ఆల్రెడీ 27 నుంచే కంటిన్యూ ఉంది. చెక్ బౌన్స్ అయింది, పైసలు ఇచ్చేయండి సరిపోతుంది. అయితే నేను ఆయనకు అదే రోజు ఇమీడియట్ గా పైసలు ఎట్లా ఫోన్ పే చేసినా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, అది రికార్డు ఉంది మన దగ్గర. అయితే ఇప్పుడు మొత్తం వాళ్ళు బండి పడ్డది, బండి దగ్గర అప్రూవల్కి వచ్చినారు, బండి ఫోటో దిగినారు, బండి ఎస్టిమేషన్ ఇచ్చారు కదా కంపెనీ వాళ్ళు, బండికి ఎంత మెయింటెనెన్స్ ఎంత అయితే ఖర్చు అనేది. అది వచ్చేసరికి మీ చెక్ బౌన్స్ అయింది, మీ పాలసీ లేదు అన్నట్టు పాలసీ క్యాన్సిల్ చేసింది. ఎప్పుడు మొన్న ఒక వారం 10 రోజుల ముందు బండి పడ్డది, పోయిన నెల 5 తారీఖు. అయితే ఈడేమంటాడు, ఇప్పుడు పైసలు తీసుకున్నాడు ఎన్ని రోజులు అనలేదు. నేను ఆఫీస్కి వస్తే అంటాడు, నేను కంపెనీకి పైసలు కట్టాలి ఇయ్యాలంటాడు. నేను ఇయ్యాలి అది తీసుకునేటప్పుడు వీళ్ళ సార్కి ఏ సార్కు మాట్లాడుకుంటే నాకు తెలియదు. నేను వీళ్ళ ఆఫీస్కి ఇంతవరకు రాలేదు. ఇది 2 బండ్లే కాదు సార్, ఇంకా మన 10 బండ్లు ఉన్నాయి. కంటిన్యూ వీడియోస్ ఈయనైతే చెప్పులు ఇస్తాం ఏంటంటే జస్ట్ ఇలా జరిగింది ఏంటి సార్, ఒక్క రోజు ముందు నా చెప్పు బోనస్ అయింది, 2వ రోజు బండి పట్టింది. వీళ్ళందరూ వచ్చింది నేను ఇంత మళ్ళీ 2వ రోజు నేను వీళ్ళకి పైసలు కూడా కట్టిన. వీళ్ళు పైసలు తీసుకున్నారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, పాప వర్కర్ ఉన్నాడు కదా, నాకు ఆయనకు ఇచ్చినావు, మీరే చూసుకుని అంటున్నాడు. మరి ఇన్ని రోజులు ఇన్ని పాలసీ చేసినోడు, మీరు ఇన్ని రోజులు మా దగ్గర వచ్చి పైసలు తీసుకున్నాడు, ఇన్ని రోజులు ఆయన మంచి కాదు. పరిష్కారం ఏముంది సార్, బండి పడ్డది కదా, అది ఆల్రెడీ షోరూమ్ లో ఉంది, 4 లక్షలు అయిపోయినాయి అంటున్నాడు. వీళ్ళేమో పాలసీ క్యాన్సిల్ చేసి వీళ్ళు పైసలు తీయడానికి నా అకౌంట్ దగ్గర వారం పట్టింది. ఇదే చెక్కించిన సార్, దేనికోసం ఇచ్చారా? 2 బండ్ల ఇన్సూరెన్స్ వీళ్ళకి ఇచ్చిన చెక్కు. అయితే వీళ్ళు నా అకౌంట్ దగ్గర పైసలు తీయడానికి వీళ్ళకి 10 రోజులు పట్టింది చెక్కు క్లియరెన్స్ అవ్వడానికి. ఆ లోపు ఏమైంది, నా అకౌంట్ దగ్గర ఈఎంఐ డెబిట్ అయింది. ఒక రోజు ముందు 2వ తారీఖు 3 అనుకోండి, ఒకటే రోజు. 4 తారీఖు అయింది, 4/5. సార్ నా బండి పడ్డది, ఏమైనా ఇన్సూరెన్స్ అయింది, వీళ్ళకి చెక్ ఇచ్చిన, వీళ్ళు డ్రా తీసుకున్నట్టు జర లేట్ అయింది. ఒక రోజు చెక్ ముందు బోనస్ అయింది, 2వ రోజు బండి పడ్డది, 3వ రోజు వీళ్ళకి పైసలు కట్టేసిన. మరి అప్పుడే వీళ్ళు లేదులే ఇట్లా అయింది వద్దంటే నేను ఇంకో దగ్గర పాలసీ చేసుకుంటే అప్పుడు ఏదో ఒకటి అవుతుంది. మళ్ళీ నెల నుంచి వీళ్ళ వెయిటింగ్ లో నా బండి ఆడ ఆగి ఉంది, అర్జెంట్ బండి. బతకనిస్తలేరు, సావనిస్తలేరు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable